గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా అనేక విషయాల మీద కూడా పోరాటం చేస్తామని చెప్పి ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కూడా కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ పలు డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు. ఏబీఎస్ ఆధ్వర్యంలో కూడా విద్యాశాఖకు మంత్రి నియమించాలి, అలాగే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ను విడుదల చేయాలి, ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలి, ప్రభుత్వ హాస్టల్స్ విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలని చెప్పి, అలాగే ఎస్ఎంహెచ్ హాస్టల్స్కి సొంత భవనాలు నిర్మించాలని చెప్పి విద్యార్థులు ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికైతే హనుమకొండ కలెక్టరేట్ను ముట్టడిస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు, వాళ్ళ డిమాండ్లు ఏందో ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు మీ సమస్యలు ఏంటి, ఏ అంశాల మీద మీరు స్పందించదలుచుకుంటున్నారు? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల సమస్యల పైన మాట్లాడకపోవడం, మరి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు, ప్రైవేట్ కాలేజీలు చదువుకున్న విద్యార్థులకు ఆ ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు చదువుకు దూరం అవుతూ ఉన్నారు. మధ్యలో ఉన్న చదువు ఆపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి మీరు తప్పకుండా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఆశపడి పిల్లల్ని ప్రైవేట్ కాలేజీలు చదివిస్తే, మీరు ఫీజు ఇస్తారని చదివిస్తే ఇప్పటి వరకు మీరు ఫీజులు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కేటాయించండి, విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి. మీతోటి మాకు ఎలాంటి వాగ్వాదం లేదు, మీ ప్రభుత్వం పైన మాకు ఎలాంటి కోపం లేదు. కానీ మా విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడం వల్లనే మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పడాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఎందుకంటే డిగ్రీలు పూర్తి చేసి, ఫార్మసీలు పూర్తి చేసి, బీటెక్లు పూర్తి చేసి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు ఈరోజు మీరు బడ్జెట్ కేటాయించి ఫీజు విడుదల చేయడం వల్ల వాళ్ళు ప్రైవేట్ యాజమాన్యాలు కాలేజీల్లో సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల, అదేవిధంగా ప్రభుత్వ యూనివర్సిటీ చదువుకున్న విద్యార్థులు కూడా సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు స్పందించండి. విద్యారంగ సమస్య పైన మీరు స్పందించి ఈ రాష్ట్రంలో కనీసం మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఒక మంత్రి కూడా లేకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా కానీ ఒక మంత్రిని కేటాయించాలని చెప్పి మీకు కోరుతా ఉన్నా. లేకపోతే మాత్రం ఆ పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున అందరూ కార్యక్రమం చేస్తామని కూడా తెలియస్తూ ఈరోజు ఏబీఎస్ పక్షాన ఆర్ట్స్ కాలేజ్ కలెక్టర్ గారు ధర్నా చేయడం జరిగింది, నిరసన జరిగింది, కలెక్టర్ ముట్టడి కోసం రావడం జరిగింది. తప్పకుండా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నా పేరు నరేష్ మందన్, ఏబీఎస్ జిల్లా అధ్యక్షుని. ఓకే, ఇప్పుడు కొన్ని పాఠశాలల్లో కూడా ఇక్కడ మధ్యాహ్న భోజనం పథకం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సరైనటువంటి ఫుడ్ పెడతారని చెప్పి కూడా ఆల్రెడీ అంగన్వాడీలు కూడా చేస్తున్నారు. దీని మీద నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అట్లాంటప్పుడు అసలు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్లనే, ఒక మినిస్టర్ లేకపోవడం వల్ల ఇన్ని ఇబ్బందులు అనుకోవచ్చా? వీటన్నిటి కారణం ఒకటే, దాని పరిష్కారం ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కేటాయించండి. ఎక్కడైతే ప్రభుత్వ విద్యా సంస్థలో నాణ్యమైన భోజనం అందించట్లేదో, నాణ్యమైన విద్యను అందించడో పర్యవేక్షణ చేయండి. అంగన్వాడీ కాదు, అంగన్వాడీ నుంచి డిగ్రీ యూనివర్సిటీ స్థాయి వరకు ప్రభుత్వ విషయం బలోపేతం చేయండి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు అక్కడ ఎక్కువసార్లు చదువుకుంటూ ఉన్నారు. వారికి వారికి సౌకర్యాలు కల్పించడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వారికి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా పూర్తిస్థాయిలో ప్రభుత్వ హాస్టల్ చదువుకున్న విద్యార్థులకు నాశనమైన భోజనం పెట్టడం వల్ల విద్యార్థులకు ఆరోగ్యం పాడవుతూ ఉంది. అదేవిధంగా న్యాయమైన విద్యను కూడా అందించాలని కోరుతా ఉన్నా. తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారని ఆశపడతాం. ఆయన కూడా ఒక స్టూడెంట్ నుంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగింది కాబట్టి ఆయన కూడా మా సమస్యలు పరిష్కరిస్తారని మేము ఆలోచిస్తున్నాం, చేస్తారని కూడా నమ్ముతున్నాం. ఒకవేళ చేయకపోతే పెద్ద ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఓకే, 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఎట్లా చూస్తున్నాడు? దీనికి ఉన్నటువంటి కారణం ఏందనుకుంటున్నారు మీరు, ఇప్పటిదాకా మంత్రి లేకపోవడానికి? గత ప్రభుత్వాలు విద్యాశాఖ మంత్రి కేటాయించి విద్యార్థులకు న్యాయం చేసిన చరిత్ర ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తుంది. అయినా కానీ ఎందుకు మరి విద్యార్థులు అంటే కోపమా, విద్యార్థులు ఇష్టం లేదా, విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం ఇష్టం లేదా సీఎం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే సీఎం గారికి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలనుకుంటే విద్యార్థుల ఓట్లతో గెలిచిన సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు విద్యాశాఖకు మంత్రిని కేటాయించలేదు? విద్యార్థుల తల్లిదండ్రుల ఓట్లు వేసిండు కదా, విద్యార్థులు వేసిండు కదా మీకు ఓట్లు, మరి ఆ ఓట్లు వేసి గెలిచి ఇప్పటివరకు మీరు ఎందుకు విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు? ఒక విద్యార్థికి సమస్య అయితే ఒక ఎమ్మెల్యే చెప్పుకుంటే ఎమ్మెల్యే స్పందించలేదు, వేరే శాఖ మంత్రి చెప్పాలంటే ఆ శాఖ మంత్రి స్పందించలేదు. మా విద్యాశాఖ మంత్రి ఉంటే మా విద్యార్థి సమస్య చెప్పుకుంటాం కదా, మా విద్యార్థి సమస్య పరిష్కారం అయితే కదా. అయ్యా ముఖ్యమంత్రి గారు స్పందించండి, విద్యారంగ సమస్యలు స్పందించండి. ఎందుకంటే
భావితరాలకు ఉపయోగపడే వ్యక్తులు, ఈ దేశానికి ఉపయోగపడే వ్యక్తులు, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే వ్యక్తులు ఒక విద్యార్థులే. ఇప్పుడే కాయకష్టం చేసి తల్లిదండ్రులు చదివిస్తున్న విద్యార్థులకు మీ న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతాను. లేకపోతే మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తాం. స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మా విద్యార్థులు ఒక్కరు కూడా ఓటేయకుండా మేము ప్రచారం చేస్తాం. ఎందుకంటే మా ఏకైక లక్ష్యం మా విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఈ స్థానిక ఎలక్షన్ల ముందు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే మాత్రం స్థానిక ఎలక్షన్లో తప్పకుండా మీరు ఓడిస్తాము. విద్యార్థుల సత్తా ఏందో మరి విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి మీరు ఓడిస్తామని చెప్పి కూడా ఈ సందర్భాన్ని తెలుస్తున్నా. ఓకే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భవిష్యత్తుపై ఎంతో భరోసా కల్పించాల్సినటువంటి విద్యా వ్యవస్థ, కానీ విద్యా వ్యవస్థకు ఒక మంత్రి లేకపోవడాన్ని కూడా చాలా దారుణంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ వీళ్ళకు అంటే ఎవరికి సమస్యలు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు స్పందించలేకపోవడము. సాక్షాత్ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా విద్యాశాఖ ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని ఎవరికైనా బదలాయిస్తారా లేకుంటే విద్యారంగ సమస్యలు తీరుస్తారా అన్నటువంటి ఒక కోణంలో మాత్రం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కసారి మనం చూడొచ్చు, వాళ్ళ విద్యాశాఖకు ఈ మంత్రి లేకపోవడం వల్ల కూడా అనేక అంశాలను కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇప్పటికే ఆ సమస్యలు కూడా ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. విద్యారంగ సంస్థను బలోపేతం చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విద్యారంగ సంస్థలతో పాటు ఇక్కడ అంటే పక్క రాష్ట్రాలతో పోటీ పడాలంటే మాత్రం విద్యారంగం అనేది రేపు భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తుంది. ఆ ఆశాకిరణాల యొక్క ఆశలు అడియాసలు చేయడమే ఇప్పుడు ఒక అంటే వాళ్ళ యొక్క అనాలోచిత చర్యలుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి ఉంటే తప్ప విద్యా వ్యవస్థ ముందుకు నడవదు, విద్యారంగ సమస్యలు పరిష్కరించబడవు. కాబట్టి ఒక మంత్రి అనే వాళ్ళు ఉంటే అన్ని సమస్యలు ఒక్క దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి శాఖ మంత్రిని నియమించి విద్యార్థుల భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించాల్సినటువంటి అవసరాన్ని కూడా వరంగల్ విద్యార్థి నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ కలెక్టరేట్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. For latest updates on India Pakistan, download RTV Live app.